వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ విత్ కావ్య. ఎలా ఉంది జున్ను కేక్? జ్యూసా? బాగుందా? మీరు ఇప్పటి వరకు మైదా పిండితో కేక్, బొంబాయి రవ్వతో, మరీ హెల్దీ అయితే గోధుమ పిండితో కేక్ని చేయడం చూసుంటారు. కానీ నేను దానికి ప్రో లెవెల్లో హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉండే ఓట్స్ అండ్ బనానాతో కేక్ని చేసి చూపిస్తాను, కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలా బాగా పండిన బనానాస్ని ఒక బౌల్లో వేసుకొని బాగా మెదుపుకోవాలి. అంత బాధ ఎందుకు, మిక్సీలో వేసుకోవచ్చుగా అనుకుంటారేమో. ఇలా మెదిపితేనే ముక్కలు అక్కడక్కడ పంటికి తగిలి మంచి టేస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 2 ఎగ్స్ తీసుకొని నురగ వచ్చేదాకా పట్టుకోవాలి. ఇలా ఈ బనానా పేస్ట్లోకి 1 కప్పు ఓట్స్ వేసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ చేసిన ఎగ్ని, అలానే 3 టేబుల్ స్పూన్ బెల్లం. నేను బెల్లం చాలా తక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే బనానాస్ బాగా పండినాయి కాబట్టి అవి స్వీట్ ఉంటాయి. అండ్ ఓట్స్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటాయి. కొంచెం పొడి చేసిన ఇలాచి. నెక్స్ట్ ద స్టార్ ఐటమ్ ఆఫ్ ద రెసిపీస్ బూస్ట్. బూస్ట్ బాగోదేమో అనుకోకండి, బనానా బూస్ట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. బయట జ్యూస్ షాప్లో కూడా బనానా జ్యూస్ మీద బూస్ట్ వేసి ఇస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీ పిల్లలు బయట కేక్ కొనమని అస్సలు అడగరు, మిమ్మల్ని ఇంట్లో చేయమంటారు. నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేయాలి. నెక్స్ట్ మీ దగ్గర కేక్ బేకర్ ఉంటే, అది కాకపోతే ఇలాంటి వెడల్పుగా ఉండే బాక్స్ లాంటిది తీసుకొని గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం అందులో వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని, ఇంట్లో ఓవెన్ ఉంటే అందులో, లేకపోతే ఇలాంటి మందంగా పెద్దగా ఉన్న గిన్నెలో ఇలా స్టాండ్ పెట్టి కేక్ గిన్నె పెట్టి లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే కేక్ సైడ్స్కి సపరేట్ అవుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకొని తినడమే. అసలు బయట షాప్స్లో చేసిన కేక్కి ఈ కేక్కి టేస్ట్కి అస్సలు కంపారిజనే ఉండదు. అంత బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.